లక్షకు 5,000 అమెరికా నుంచి డబ్బు పంపితే పన్ను బాదుడు. విదేశాలకు నగదు బదిలీలపై 5% పన్ను విధిస్తూ బిల్లు తిరస్కరించిన ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ సవరణలు చేసి మళ్లీ ప్రవేశపెడతామన్న స్పీకర్. బిల్లు అమలైతే ప్రవాస భారతీయులకు భారమే. ప్రస్తుతం అమెరికాలో 45 లక్షల మంది భారతీయులు. కొత్త పన్నుతో వీరిపై 13,688 కోట్ల మేర భారం. అమెరికా నుంచి దేశంలోకి తగ్గనున్న నగదు బదిలీలు. భారత రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం. అమెరికా పౌరులకు పన్ను నుంచి మినహాయింపు. యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయేద్ నుంచి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకుంటున్న ట్రంప్. ఈ విధంగా లక్షకు 5,000 పెంచండి. అమెరికా నుంచి అమెరికాలో ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో స్థిరపడి వాళ్ళందరూ భారత్కు తిరిగి నగదు పంపించాలనుకుంటే ఈ విధంగా లక్షకు 5,000 చెల్లించుకోవాలి. ఈ విధంగా ట్యాక్స్ రూపంలో అన్నట్టుగా ఈ ట్రంప్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా దీన్ని తిరస్కరించిన ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ ఈ విధంగా సవరణలు చేసి మళ్ళీ ప్రవేశపెడతామన్న స్పీకర్. బిల్లు అమలైతే ప్రవాస భారతీయులకు భారమే. ఈ విధంగా ఒకవేళ అమలైతే ప్రవాస భారతీయులకు ఎవరైతే భారతీయులు అమెరికాలో స్థిరపడి అక్కడ ఉద్యోగం రీత్యా ఉంటున్నారో వాళ్ళందరూ ఇండియాకు డబ్బు పంపించాలంటే ఇక వాళ్లకు అదనంగా భారం ట్యాక్స్ రూపంలో పడుతున్నట్టుగా 45 లక్షల మంది భారతీయులు ప్రస్తుతం 13,688 కోట్ల మేర భారం పడుతుంది కొత్త పన్నుతో అన్నట్టుగా ఇక్కడ సందర్భంగా చూడొచ్చు. ఈ విధంగా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు అక్కడి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా నుంచి ఇతర దేశాలకు జరిగే నగదు బదిలీలపై 5% పన్ను వసూలు చేసేందుకు వీలుగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట బిల్లును తీసుకొచ్చింది. అయితే ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు 21 నుంచి 16 ఓట్ల తేడాతో వ్యతిరేకించింది. 5 రిపబ్లికన్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. దాంతో సవరణలు చేసి బిల్లును తిరిగి ప్రతినిధుల సభలో ప్రవేశపెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో సంపాదించిన డబ్బును వేరే దేశాల్లో ఉన్న తమ వారికి పంపే విదేశీయులు పన్నుల రూపంలో భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత విధానం ప్రకారం అమెరికాలో ఉన్న భారతీయులు స్వదేశంలో ఉన్న తమ వారికి $1,160 అదనంగా అనగా దాదాపు 1,00,000 పంపిస్తే అందులో 5% 5,000ను పన్నుగా చెల్లించాలి. ఈ పన్నును నగదు బదిలీ సేవలను అందించే వెస్ట్రన్ యూనియన్, మనీగ్రామ్ లేదా అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులు వసూలు చేస్తాయి. H-1B, F-1 లేదా J-1 తదితర వీసాలు, గ్రీన్ కార్డుదారులు, తగిన గుర్తింపు పత్రాలు లేని వారు నగదు బదిలీలు చేసినప్పుడు ఈ పన్ను చెల్లించాల్సిందే. గుర్తింపు పొందిన అమెరికా పౌరులకు మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. పౌరసత్వ నిర్ధారణ సదుపాయం ఉండి ప్రభుత్వ గుర్తింపు కలిగిన సర్వీస్ ప్రొవైడర్ ద్వారా నగదు బదిలీ చేస్తేనే వారికి కూడా మినహాయింపు. ఈ విధంగా ఇక్కడ ట్రంప్